అటానమస్ విద్యా సంస్థలు అంటే స్వయం ప్రతిపత్తి విద్యా సంస్థలు అంటే చివరికి మార్క్ లిస్టులు కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. ఇవి ఇప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఇందులో రికార్డు సృష్టించింది. టాప్ 3కి వెళ్ళిందనమాట. హయ్యెస్ట్ ఇట్లాంటి అటానమస్ విద్యా సంస్థలు వచ్చింది తమిళనాడులో 252, రెండో ప్లేస్లో మహారాష్ట్ర 197, ఆంధ్రప్రదేశ్ మూడో ప్లేస్లో ఉంది 165. మన తర్వాత తెలంగాణ 124, కర్ణాటక 83, కేరళ 33, మధ్యప్రదేశ్ 23, పశ్చిమ బెంగాల్ 19, ఒరిస్సా 16, గుజరాత్ 13, ఛత్తీస్గఢ్, పంజాబ్ 12. ఇది ఓవరాల్గా ఏంటంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ 2023లో కొత్త జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా అనుబంధ కళాశాలకు స్వయం ప్రతిపత్తిని అనుమతించడానికి విశ్వవిద్యాలయాల కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చింది. కానీ చాలా రాష్ట్రాలు వాటిని అమలు చేయడం లేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో బిగిన్ చేసినటువంటిది కాస్త ఇప్పుడు వచ్చినాయి అని రాసుకొచ్చారు వీళ్ళు. కాకపోతే అసలు పాయింట్ ఏంటంటే అటానమస్ వలన విద్యలో క్వాలిటీ పెరిగిందంటే నాకు తెలిసి ఏం పెరగల. బెజవాడలో అటానమస్ విద్యా సంస్థలు ఎప్పటి నుంచినో ఉన్నాయి. అటానమస్ విద్యా సంస్థల్లో ఇంకా కుల మత పెచ్చ పెరుగుతోంది. అంటే మన వాళ్ళైతే కనుక చదవకపోయినా మార్కులు వేయడం, మన వాళ్ళు కాని వాళ్ళు అయితే కనుక గట్టిగా చదివినా మార్కులు వేయకపోవడం అన్నటువంటిది జరుగుతోంది. ప్రతి చోట కూడా కులం పరంగా ఆధిపత్యం చెలాయించడానికి, మతపరంగా ఆధిపత్యం చెలాయించడానికి అటానమస్ విద్యా సంస్థలు. వాస్తవంగా ఒకప్పుడు ఏంటంటే మంచి విద్యని బాగా అద్భుతంగా బోధించగలిగినటువంటి విద్యా సంస్థలకి అటానమస్ ఇచ్చేవాడు. అక్కడే పరీక్షలు నిర్వహిస్తారు, అక్కడే మార్కులు లిస్టులు ఇస్తారు. వాటిట్లో చదివిన తర్వాత అప్పట్లో వాళ్ళకి మంచి ఉద్యోగాలు దేశ విదేశాల్లో వస్తుండే. ఇప్పుడు ఆ స్థాయిలో ఉద్యోగాలు రావట్లేదు. అటానమస్ విద్యా సంస్థలు చదివినటువంటి వాళ్ళకి నార్మల్ ఉద్యోగాలు తప్పించి అద్భుతమైన ఉద్యోగాల వైపుకి వెళ్ళట్లేదు. కాబట్టి పేరు గొప్ప ఊరు దెబ్బ అని అటానమస్ విద్యా సంస్థలు అనేటువంటి దాని ద్వారా రాష్ట్రానికైతే 3వ స్థానంలో వచ్చి ఉండొచ్చును. కానీ దానివల్ల విద్యా వ్యవస్థ బాగుపడింది అంటే విద్యా సంస్థలు బాగుపడతాయి. విద్యా సంస్థల యజమానులు సమాజంలో గొప్ప స్టేజ్కి పోతారు. కానీ విద్యలో విద్యార్థులకి ఉన్న అవకాశాలు అయితే 50-50 అని చెప్పాలి. 50% బాగుపడితే 50% నష్టపోతున్నారు.